గ్రామంలో మండల టీడీపీ కన్వీనర్ చల్లా రఘురామిరెడ్డి అధ్యక్షతన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పునర్విభజన కార్యక్రమం సందర్భంగా మన కలువాయి మండలాన్ని ఆత్మకూరు డివిజన్ నుంచి గూడూరు డివిజన్ మరియు నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకు మారుతున్నందుకు వ్యతిరేకిస్తూ మండల టీడీపీ నాయకుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగినది। ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ టీడీపీ నాయకులు వారి అభిప్రాయాలను తెలియజేసి మన మండల పరిస్థితి ఇలా చేయడం వల్ల మన మండలానికి తీవ్ర పరిణామాలు ఎదురవుతుందని వారు చెప్పడం జరిగింది। అలాగే కూటమి మిత్రులైన బీజేపీ జనసేన పార్టీ నాయకులతో మాట్లాడి ఈ విభజన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది। తదుపరి నాయకులందరూ పార్టీ సమావేశ హాల్ నుంచి శ్రీ కలువాయమ్మ తల్లి ఆలయం వరకు ర్యాలీగా బయలుదేరి వారి సంఘీభావం తెలపడం జరిగింది। ఈ కార్యక్రమంలో కలువాయి మండల ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు। తిరుపతి జిల్లా వద్దు, తిరుపతి జిల్లా వద్దు, జిల్లా వద్దు, తిరుపతి జిల్లా వద్దు, జిల్లా వద్దు। ఇంకా విషయాలు ఇంకా ముందున్న ప్రజల అభిప్రాయం అయితే నెల్లూరు జిల్లాని తిరుపతిలో చేర్చడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము। ఇది కలువాయి మండల ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయము అనేటటువంటి వ్యాఖ్యలు మన ప్రజల నుంచి మనం వింటూ ఉన్నాం। అయితే మన పార్టీ విధి విధానాలు, క్రమశిక్షణతో కూడినటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ కాబట్టి మనం అందరం కూర్చుని చర్చించుకొని ఈ విషయంలో ఉన్నటువంటి సాధక బాధకాల గురించి మాట్లాడుకొని మన అభిప్రాయాన్ని మనం ముందుగా మన నియోజకవర్గ శాసనసభ్యుల వారికి తెలియజేసి వారి ద్వారా జిల్లా కలెక్టర్కు, అలాగే ఇన్ఛార్జి మంత్రివర్యులకు, జిల్లా మంత్రివర్యులకు, ప్రభుత్వ పెద్దలైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడము కరెక్ట్ అయినటువంటి విషయమని, మనం ఆ పద్ధతిలోనే తెలియజేయడం సరైన నిర్ణయమని ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। కలువాయి నుండి నూట 150 కిలోమీటర్లు। ఇక్కడ నుండి ఏదైనా ఒక రైతు లేదా ఒక ఉద్యోగి లేదా వేరే ఒక హాస్పిటల్ వైద్య సంబంధించినటువంటి విషయము లేదా విద్యాపరమైనటువంటి సంబంధించినటువంటి విషయాల గురించి ఏదైనా ఆఫీసులకు వెళ్ళి పనులు పూర్తి చేసుకొని రావాలంటే చాలా వ్యయ ప్రయాసలకు, అలాగే ఒక్క రోజులో పూర్తి కాదు। ఇక్కడ నుండి తిరుపతికి రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే। ఒకవేళ భవిష్యత్తులో రవాణా సౌకర్యాలు ఏర్పరిచినా కూడా మనం అక్కడికి వెళ్ళి రావాలంటే 2 రోజులు, తప్పనిసరిగా 2 రోజులు తీసుకోవాల్సి ఉంటుంది। అంటే పేద మధ్యతరగతి మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారం, అలాగే వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సి ఏదైనా ఒక క్రిటికల్ కేసు, ఏదైనా ఒక కాంప్లికేటెడ్ కేసు రెఫర్ ఇదివరకు పొదలకూరుకో లేక అక్కడి నుంచి నెల్లూరుకో రెఫర్ చేస్తే వైద్యం సులభంగా అందుతుండేది। రేపు ఈ జిల్లాల విభజన జరిగితే మనం నెల్లూరుకు పోతే వైద్యం అయితే అందిస్తారు।